టిఫా స్కాన్ 18 వీక్స్ నుండి 22 వీక్స్ మధ్యలో ఖచ్చితంగా మనందరము చేయించుకోవాలి. దాంట్లో ఏంటంటే ఫీటస్లో ఎలాంటి అనామలీస్ ఉన్నా బయటపడతాయి అన్నమాట. సో హార్ట్ లోపల ఏదైనా చిన్న హోల్స్ ఉన్నా కానీ, లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కిడ్నీస్ సరిగా డెవలప్మెంట్ కాకున్నా, లివర్లో డెవలప్మెంట్ సరిగా లేకపోయినా, బేబీ బయట స్ట్రక్చర్ కాకుండా ఇంటర్నల్గా బేబీ లోపల టార్గెటెడ్ స్ట్రక్చర్స్ అన్నమాట. దాన్ని టిఫా అని అంటాము, అనామలీ స్కాన్ అని అంటాము. సో లోపల ఇంటర్నల్గా బేబీ లోపలికి వెళ్ళిపోయి స్కాన్ చేయడాన్ని టిఫా స్కాన్ అని అంటాం. మామూలుగా గ్రోత్ స్కాన్ కానీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో కానీ ఏం చూస్తాము, బేబీ ఎలా పెరుగుతుంది, వాటర్ లెవెల్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, ఇవి చెక్ చేస్తాము. అదే టిఫా స్కాన్లో ఏం చూస్తామంటే అనామలీస్ చూస్తాం. లోపల బేబీ ఇంటర్నల్ ఆర్గాన్స్, ప్రతి లోపల ఏమేమి ఉన్నాయి, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, ఇంటెస్టైన్స్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, సో ఫింగర్స్, బేబీకి ఉన్న అంబులికల్ కార్డ్లో 3 విజల్స్ ఉండాలి. అది హెల్దీగా మంచిగా పెరుగుతుందా లేదా, ప్రతిదీ ఎలా ఉండాలో అలా ఉందా లేదా. కొంతమంది చెప్పినా కూడా చేయించుకోకుండా డిలే చేస్తారనమాట. దానివల్ల 7th మంత్లో 8th మంత్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ బయటపడతాయి.